శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 20వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 20వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టంతో చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అనుకోని లాభాలు పొందడం కానీ, అనుకోని విధంగా చక్కగా ఆదాయం పెరగడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. వాటిని నియంత్రించుకోగలిగితే మీ యొక్క ఆదాయం ఏదైతే ఉందో, మీ యొక్క సంపాదన ఏదైతే ఉందో అది పొదుపు రూపంలో ఉంచుకోవడానికి, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టుకోవటానికి మీకు మరింతగా సహాయపడుతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే చక్కగా ఉంటుంది. అయితే తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఎవరు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా, ఎవరు ఏ విధంగా మిమ్మల్ని వారు లోబర్చుకోవాలి అనుకుంటున్నప్పటికీ కూడా మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క తెలివైన పరిశీలన శక్తి మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరేదైతే అనుకుంటున్నారో వాటినే ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా నిజాయితీగా ఉండగలుగుతారు, క్రమశిక్షణతో ఉండగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి లొసుగు కానీ, ఎటువంటి లోటుపాట్లు కానీ లేకుండా ప్రతి పనిని కూడా నిజాయితీతో పూర్తి చేయగలుగుతారు. అది మీ స్వంత పని అయినా సరే, మీకు ఎవరైనా ఇతరులు అప్పచెప్పిన పని అయినా సరే, నిజాయితీగా ప్రతి పనిని చెయ్యాలనేది, ధర్మబద్ధంగా వెళ్ళాలి, న్యాయబద్ధమైన నిర్ణయాలతో ఉండాలి, ప్రతి విషయానికి కట్టుబడి ఉండాలి అనే ఒక నిర్ణయంతో ప్రతి పనిని చేయగలుగుతారండి. అది మీ యొక్క మనస్తత్వం ఆ విధంగానే ఉంటుందండి. సహజంగా మీరు అటువంటి వ్యక్తులే. అయితే ఈరోజు మరింతగా మీరు ఏదైతే ముఖ్యమైన వ్యవహారాలు చేస్తారో, లేదా మీరు ఏవైతే పనులు చేస్తారో వాటి మీద మరింత నిబద్ధతతో ఉండగలుగుతారండి. అది కూడా చక్కగా మిమ్మల్ని విజయం వైపుకు తీసుకువెళుతుంది. అందరి యొక్క సమక్షంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో మీ భవిష్యత్తు గురించి కానీ, లేదా మీ యొక్క వ్యక్తిగతమైన వ్యవహారాల గురించి కానీ, లేదా వృత్తిపరమైన వ్యవహారాల గురించి కానీ కొన్ని చర్చలు, సంప్రదింపులు జరగడం, కొన్ని నిర్ణయాలను తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అయితే మిమ్మల్ని కంట్రోల్ చేయాలనే చూసే వ్యక్తులు మాత్రం ఉంటారు. అటువంటి వారిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరేదైతే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీరు వెళ్ళటం వలన మీరు తీసుకునే నిర్ణయాలన్నిటినీ కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీ చుట్టూ కూడా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారండి. కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. మీ యొక్క బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు. ఎక్కడికైనా మీరు వెళ్ళాలి అనుకుంటే, అంటే మీరు ఏదైనా పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే విజయవంతంగా వెళ్ళి రాగలుగుతారు. గృహానికి సంబంధించిన వస్తువులను కానీ ఇట్లాంటివి ఏమైనా కొనుగోలు చేయాలని కోరికతో ఉన్నవారికి కూడా అటువంటి విధంగా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారండి. మీరు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు ఎంతో అప్రమత్తంగా మరింత తెలివితేటలతో వాటిని చక్కబెట్టడం మీకు మరింతగా విజయాలను ఇవ్వటమే కాకుండా లాభాలను కూడా తెచ్చిపెట్టే విధంగా ఉంటుందండి. భవిష్యత్తులో వాటి తాలూకా ప్రయోజనాలను మీరు పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఒక చక్కటి భవిష్యత్తుకు ఈరోజు మీరు పునాదులు వేసుకునే అవకాశం కూడా లభిస్తుందండి. అంటే ఆ దిశగా మీరు ఏదైనా వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టి రానున్న రోజుల్లో మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి కానీ, లేదా మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క వ్యక్తిగత పరమైన విషయాలలో భవిష్యత్తులో వాటిని ప్రయోజనకారిగా ఉండటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఈరోజు మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తారో ఆ చిన్న ఆలోచన అయినప్పటికీ కూడా అది మీకు భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాన్ని చూపించే విధంగా ఉండబోతుందండి. పనులలో కూడా కొంత పని భారాన్ని, ఒత్తిడిని కూడా తగ్గించుకోగలుగుతారు. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దైవ సంబంధమైన విషయాలలో ముఖ్యంగా మీరు పాల్గొనటం కానీ, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోవటం కానీ మీకు మానసికంగా మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. అందరికీ మేలు కోరే విధంగా అందరికీ సహాయం చేసే పరిస్థితుల్లో ఉండగలుగుతారు. గతంలో కూడా మీరు ఎవరికైతే సహాయం చేశారో అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశాన్ని కూడా మీకు కలుగుతుందండి.
ఉంటుందండి. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు మద్దతును తెలియచేయటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయకారిగా ఉండటం కానీ, వారు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి నిర్ణయాన్ని అమలుపరచడంలో కానీ, మీరు తీసుకునే నిర్ణయాలను ముఖ్యంగా వారు గౌరవించటంలో కానీ, మీకు మానసికంగా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. కొంత పని భారాన్ని తగ్గించుకొని మానసిక ప్రశాంతతను పెంచుకోగలుగుతారు. మీ బంధుమిత్రులతో కలిసి మాట మంచి చేసుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ప్రియమైన వ్యక్తులతో కాసింత విరామ సమయాన్ని గడపడం కూడా ఎంతో సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. అన్ని విధాలుగా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా తెలివైన నిర్ణయాలతో, నిజాయితీ అయిన కట్టుబాట్లతో మీరు ముందుకు వెళ్ళటం మిమ్మల్ని మరింత విజయానికి చేరువ చేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. తరగతి గదిలో పరీక్షలు రాస్తున్న వారికి కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు కోరుకున్న ఉత్తీర్ణతా శాతాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉంటారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. తెలివైన నిర్ణయాలతో పెట్టుబడులను పెట్టగలుగుతారు. భవిష్యత్తుకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకుని సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చక్కటి స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టి చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింత లాభాల బాటలో ముందుకు వెళ్తుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి పోటీతత్వంతో మీ యొక్క మార్కెటింగ్ నిపుణతతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో, పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ప్రతి ప్రణాళిక వేసుకున్న వాటినన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కానీ, స్నేహితుల యొక్క సలహాలను కానీ ప్రతి విషయంలోనూ తీసుకుంటూ చక్కగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు స్త్రీలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. పోటీ తత్వంతో మీరు మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో మీరు మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. చక్కగా కాసింత విరామ సమయాన్ని కూడా ఇద్దరు గడపగలుగుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరు మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు మీ భవిష్యత్తుకు అవసరమైన ముఖ్యమైన నిర్ణయాలను మీ పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారండి. వాటి విషయంలో మీరు ఎంతో సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వారికి చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో నిజాయితీగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. 10 మంది మేలు కోరే విధంగా అన్నింటినీ కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.